హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒకటి చెప్పాలి. వీడియో అయ్యేలోపు మీరందరూ నాకు ఒకటి చెప్తారు. హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సత్య. పాయింట్ నెంబర్ 1, మంచు విష్ణు అన్న గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ స్ట్రైక్స్ అనేవి క్రియేటర్ మీద ఎంత ఇంపాక్ట్ కలగజేస్తాయో మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 2, అసలు ఈ కాపీరైట్ స్ట్రైక్స్ అనేవి మన ఛానల్ కి ఏమైనా పడ్డాయా, ఒకవేళ పడితే ఎవరైనా మనకి హెల్ప్ చేశారా లేదా. దీంతో పాటు రీచ్ కోసం చేసే క్రియేటర్లు ఎలా ఉంటారు, అయ్య బాబోయ్ 50K వ్యూస్ వచ్చేసినాయి, ఇలాగే ఉంచితే 1 lakh వ్యూస్ వచ్చేస్తాయేమో, రీచ్ ఎక్కువైపోయింది, డిలీట్ చేసేద్దాం అనుకునే క్రియేటర్లు ఎంతమంది ఉన్నారు, వీళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం మావా. పాయింట్ నెంబర్ 3, అసలు మంచు విష్ణు ఎవరు, ఆయన ఏం చేయడం వల్ల ఇంత కాంట్రవర్సీ నడుస్తుంది, ఇప్పుడు మనం ఆయనకి తిరిగేమి ఇవ్వాలి. ఈ 3 పాయింట్ల గురించి వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. దానికంటే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ నోట్ చెప్పాలి. అదేంటంటే ఈ వీడియో ఉంటుందో ఉండదో నాకు తెలియదు కాబట్టి మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీ ఛానల్లో అప్లోడ్ చేసుకున్న నో ప్రాబ్లం, నేను ఎవరికి స్ట్రైక్ ఇవ్వను. కానీ మన మంచన్నయ్య కంత్రి వేషాలు వేస్తాడు కాబట్టి మీ ఛానల్ సేఫ్టీ కూడా ఆలోచించుకుని అప్లోడ్ చేసుకోండి. ముందుగా పాయింట్ నెంబర్ 1, ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ మీద 1-2 కాపీరైట్ స్ట్రైకులు పడితే నెక్స్ట్ ఏం జరుగుద్దో ఎగ్జాంపుల్ తో చెప్తా. ఇప్పుడు ఒక హెల్దీగా ఉన్న పర్సన్ కి, టైఫాయిడ్ వచ్చిన పర్సన్ కి రన్నింగ్ రేస్ పెడితే ఎవరు గెలుస్తారు? ఆబ్వియస్లీ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తే గెలుస్తాడు. అదే విధంగా ఒక ఛానల్ కి స్ట్రైకులు లేనప్పుడు వచ్చే వ్యూస్ కంటే కూడా స్ట్రైకులు ఉన్నప్పుడు వ్యూస్ తగ్గుతాయి, అంటే రీచ్ తగ్గుద్ది. ఇదే విషయం మీద ఒకవేళ మనం గూగుల్ టీమ్ ని కాంటాక్ట్ అయినట్టయితే వాళ్ళు రీచ్ కి స్ట్రైకుల్ కి సంబంధం లేదని చెప్తారు. అలా ఎందుకు చెప్తారంటే క్రియేటర్ పానిక్ అవ్వద్దని, డిప్రెషన్ కి లోన్ అవ్వద్దని, వీడియోలు పెట్టడం మానకూడదని ధైర్యం చెప్పడం కోసం అలా చెప్తారు. బట్ ప్రాక్టికల్ గా మాత్రం రీచ్ డౌన్ అవుద్ది మావా. ఇదంతా 1-2 స్ట్రైకులు పడితే మాత్రమే జరుగుద్ది. ఇలా కాకుండా 90 days లోపు 3 స్ట్రైకులు పడితే ఛానల్ టెర్మినేట్ చేస్తారు. అంటే ఇక్కడ కొంచెం ప్రాసెస్ ఉంటది, బట్ ఇక్కడ నేను టెర్మినేషన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి 3 స్ట్రైకులు పడితే ఛానల్ టెర్మినేట్ అవుద్ది మావా. అంటే యూట్యూబ్ కంటూ కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, అవి అతిక్రమించి క్రియేటర్ వీడియోలు చేసినప్పుడు మాత్రమే టెర్మినేట్ చేస్తుంది. అప్పుడు దానికి పూర్తి రెస్పాన్సిబిలిటీ క్రియేటరే అవుతాడు. ఇలా కాకుండా ఇందులో ఇంకో యాంగిల్ ఉంది. యూట్యూబ్ నుంచి కాకుండా కొంతమంది పర్సనల్ అజెండాస్ పెట్టుకుని కావాలని క్రియేటర్స్ మీద స్ట్రైకులు కొడతా ఉంటారు. అంటే రీసెంట్ గా మన మంచు విష్ణు అన్న చేశాడు చూడండి, అలా అనమాట. దీని వల్ల క్రియేటర్ కి రెవెన్యూ ప్రాబ్లం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ బాస్ మిమ్మల్ని సడన్ గా జాబ్ లో నుంచి పీకేస్తే మీ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ఇంకో జాబ్ వెతుక్కోవాలి, ఈ లోపు ఫైనాన్షియల్ గా కోలుకోవాలి కదా. సో ఎంత కొత్త ఛానల్ పెట్టినా సరే వాడికి ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటి ఫేక్ స్ట్రైక్స్ వల్ల ఛానల్ పోయింది అని తెలిసినప్పుడు ఆ బాధ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇదంతా మీకెందుకు చెప్తున్నాను అంటే యూట్యూబ్ ఆడియన్స్ కి ఇదంతా తెలియాలి, ఒక క్రియేటర్ వెనకాల ఎంత నడుస్తుందా అని. మీరే మా బలం మావా, మీ సపోర్ట్ మాకు ఉండాలి. మీరే లేకపోతే మేము ఎన్ని ఛానల్స్ పెట్టినా సరే వేస్ట్. పాయింట్ నెంబర్ 2, అసలు రీచ్ కోసం చేసే క్రియేటర్స్ ని మనం ఎలా కనిపెట్టాలి? బొచ్చేం కాదు, మీకు యూనివర్సల్ ట్రూత్ చెప్పాలి మావా. యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఏ క్రియేటర్ అయినా సరే రీచ్ కోసమే చేస్తాడు. లేదు నాకు ఒక 50,000 వ్యూస్ వచ్చేసినాయే, అనవసరంగా రీచ్ వచ్చేసిందే, అర్జెంట్ గా ఈ వీడియోని డిలీట్ చేసేయాలి అనే ఒక క్రియేటర్ కూడా ఉండడు. ఆఖరికి మన మంచు విష్ణు అన్నయ్య తీసిన సినిమా అయినా సరే, అందులో ఎంతమంది వర్కర్స్ పనిచేసినా సరే, ఎంతమంది టెక్నీషియన్స్ పనిచేసినా సరే, రిలీజ్ అయిన టీజర్ బాలేదని తెలిసినా సరే సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటాడు. అలాగే యూట్యూబ్ ఛానల్ పెట్టిన ప్రతి క్రియేటర్ కూడా రీచ్ కోసమే చేస్తాడు. కానీ చేసిన వీడియోలో పాయింట్లు ఉన్నాయా, సొల్లుందా అని మీరు డిసైడ్ చేయాలి. 3 years బ్యాక్ గర్ల్ గేమింగ్ ఛానల్ 1-2 రోస్టింగ్ ఛానల్స్ కి స్ట్రైక్లు ఇచ్చింది. అప్పుడు ఆ అమ్మాయికి రీచ్ కూడా బానే ఉంది, కానీ నేను ఆ అమ్మాయి మీద అప్పుడు వీడియోలు చేయలేదు మావా. 2 years తర్వాత తన కూడా రోస్టింగ్ వీడియోలు చేస్తుంది అని తెలిసిన తర్వాత ప్రూఫ్ తో పాయింట్ మీద రోస్ట్ చేశా. కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఆ వీడియోని చూడనట్లయితే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చూడండి మావా. ఆ వీడియో మొత్తం కమ్యూనిటీకి సపోర్టెడ్ గా ఉంటది. ఇప్పుడు రీచ్ కోసమే చేస్తున్నట్లయితే 3 years బ్యాక్ ఆ టాపిక్ మీద 4 నుంచి 5 వీడియోలు దింపేటోడిని. కానీ నేను 2 years తర్వాత ఒకే ఒక వీడియో దింపాను. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఏదైనా ఇష్యూ జరుగుతున్నప్పుడు ముందు వీడియో చేశానా చివరిలో వీడియో చేశానా అనేది పక్కన పెడితే న్యాయం కోసం వీడియో చేశాను, మీరు కూడా ఒకసారి చూడండి మావా. అలా అని తన మీద నాకు కోపమూ లేదు, మళ్ళీ తన జోలికి కూడా పోలేదు. ఎందుకంటే ఆ వీడియోలో నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను, రిప్లై ఇస్తే వీడియో చేద్దాం అనుకున్నాను, తను ఇవ్వలేదు. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నాను అంటే యూట్యూబ్ ఆడియన్స్ కి ఇవన్నీ తెలియాలి మావా. ఎస్కేఆర్ కౌంటర్స్ అనేవాడికి ఇగోలు కక్షలు అలాంటివి ఏముండవు. టైం వస్తే వీడియో చేస్తాడు, న్యాయం వైపు ఉంటాడు అని మీకు అర్థం కావాలి. ఇక ఇందులోనే ఇంకో పాయింట్ ఏంటంటే, మన ఛానల్ కి ఏమైనా స్ట్రైక్స్ పడ్డాయా, ఒకవేళ పడితే ఎవరైనా హెల్ప్ చేశారా లేదా? పడ్డాయి మావా, 2 స్ట్రైకులు పడ్డాయి. పాస్టర్ రోస్ట్ కి పడ్డాయి. ఒకటేమో షార్ట్ వీడియోకి పడింది, ఇంకొకటేమో లాంగ్ వీడియోకి పడింది. అసలు షార్ట్ వీడియోకి ఎందుకు స్ట్రైక్ వేశారో, ఎందుకు తీసారో కూడా నాకు తెలియదు. బట్ లాంగ్ వీడియోకి మాత్రం స్ట్రైక్ వెనక్కి తీసుకోమని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా రెస్పాండ్ కాలేదు. తర్వాత కమ్యూనిటీ పోస్ట్ చేశాను, ఒక వీడియోలో కూడా చెప్పాను. 1 month జరిగిన తర్వాత ఇంకా 60 days స్ట్రైక్ ఉందని కూడా చెప్పాను. దాని తర్వాత ఎస్కేఆర్ గ్యాంగ్ అని ఒక బ్యాకప్ ఛానల్ పెట్టి అందులో కూడా వీడియో పెట్టి ఆ లింక్ తీసుకొచ్చి మళ్ళీ కమ్యూనిటీ పోస్ట్ చేశాను. ఎవడో వీడియోలు కాదు కదా, కనీసం మెసేజ్లు కూడా చేయలేదు మావా. కానీ ఆ పాస్టర్ వల్ల ఇంకెవరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదని తమ్నైల్ ఎవరెవరు వాడారో వాళ్ళందరికీ వెళ్ళి కమెంట్లు కూడా పెట్టా. ట్రోలింగ్ ఛానల్ కూడా నేను కమెంట్ చేశాను మావా, అరే బాబు తమ్నైల్ మార్చండి స్ట్రైక్ ఇస్తుంది అని. కొంతమంది మార్చారు కూడా మావా. ఈ లొల్లంతా పక్కన పెడితే ఛానల్ కి రీచ్ పోయింది, ఇంకా 1-2 స్ట్రైకులు పడితే ఛానల్ కూడా ఎగిరిపోద్దని వీడియోలు పెట్టడం కూడా మానేశాను మావా. తర్వాత కొన్ని రోజులకి కమ్యూనిటీ పోస్ట్ చూసి ప్లేలేక్ ఇన్కోగ్నిటో ఎడిటర్ ఆదిత్య అన్న కాంటాక్ట్ అయ్యారు. అన్నకి జరిగిందంతా చెప్పాను, నువ్వు దాని గురించి ఏం ఆలోచించకు, కౌంటర్ నోటిఫికేషన్ పెట్టి వీడియో వెనక్కి తెచ్చేయచ్చు అని చెప్పారు. ముందు నువ్వు వీడియోలు పెట్టాయో స్వామి, ఛానల్ చచ్చేలా ఉందని మోటివేషన్ ఇచ్చారు. తర్వాత హెచ్సిబి
అనే పర్సన్ కమ్యూనిటీ పోస్ట్ చూసి ఏమైంది బ్రో అని చెప్పి కాల్ చేసి అడిగారు. అంతేకాదు నా ఛానల్ తనే తీసుకుని కౌంటర్ నోటిఫికేషన్ కూడా పెట్టాడు. మొత్తం మీద ఆదిత్య అన్న దయ వల్ల హెచ్సిబి వల్ల నేను ఆ స్ట్రైక్ నుంచి బయటపడి మళ్ళీ ఎప్పటిలాగే వీడియోలు చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇదంతా ఆల్మోస్ట్ 1 year బ్యాక్ జరిగింది మామ. ఇక రీసెంట్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే ఒక జర్నలిస్ట్ అక్క ఛానల్లో నా ఛానల్ పేరు వచ్చింది. నాకేం చేయాలో నిజంగా అర్థం కాలే. అప్పుడు ఎన్టీబీ 40 నిమిషాలు నాతో మాట్లాడాడు. తర్వాత సాయి ది గ్రేట్ ఇంకో 20 minutes మాట్లాడాడు. విచిత్రం ఏంటంటే ఆ జర్నలిస్ట్ అక్క ఛానల్లో వీళ్ళ ఛానల్ పేర్లు కూడా ఉన్నాయి. అయినా కూడా వీళ్ళు సపోర్ట్ గానే ఉన్నారు. తర్వాత హెచ్సిబి బ్రో కాల్ చేశాడు. 30 minutes డిస్కషన్స్ జరిగాయి. ఎవరో ఏదో చేసేయాలని కాదు, ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మేము ఉన్నారా బాబు అని భరోసాగా నిలబడితే చాలు. ఇంకా ఫైనల్ గా ఆదిత్య బ్రో కాల్ చేశాడు. ఇవన్నీ మనసులో పెట్టుకుని వీడియోలు చేయడం మానకరా బాబు, ఛానల్ చచ్చిపోద్దని ఒక గీతోపదేశం ఇచ్చి వీడియోలు చేయించాడు. లేకపోతే ఆ తర్వాత ఏం జరిగిందో ఏంటో తెలియదు మామ. ఆ జర్నలిస్ట్ అక్క కూడా 24 hours లో వీడియో తీసేసింది. నిజంగా నీకు కూడా ఒక స్పెషల్ థ్యాంక్స్ అక్క బాబు. విచిత్రంగా మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా సపోర్ట్ వచ్చింది మామ. నేను నా పైత్యం బ్రహ్మి దాదా అనే మీమ్ పేజెస్ నుంచి నన్ను కాంటాక్ట్ అయ్యి ఒకవేళ నీ ఛానల్ కి ఏదన్నా జరిగితే మా సైడ్ నుంచి ఎంతో కొంత చిన్న హెల్ప్ అయినా చేస్తాం బ్రో అన్నారు. నిజంగా బ్రో అందరికి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక ఛానల్ ఉంది మామ. అదే ఎస్కేఆర్ ఫ్యాన్ గర్ల్. నవ్వకండి మామ, ఈ ఛానల్ కే రీచ్ లేదు, ఇంకా ఫ్యాన్ గర్ల్ ఛానల్ కి ఏం రీచ్ ఉంటదనే కదా. స్ట్రైక్ పడినప్పుడు తను కూడా కాంటాక్ట్ అయ్యారు మామ. దీని మీద వీడియో చేయాలంటే ప్రొసీజర్ ఏంటి అని అడిగారు. బట్ నేను ఆడపిల్లని గొడవలోకి లాగడం ఎందుకని చెప్పి రిప్లై ఇవ్వలేదు మామ. బట్ అయినా కూడా మన ఛానల్ పట్ల ఇంత కన్సర్న్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్ గా వీళ్ళందరి గురించి ఎందుకు చెప్పానంటే వీళ్ళు చేసింది చిన్న హెల్ప్ కాదు మామ, పర్సనల్ గా థ్యాంక్స్ చెప్పి చేతులు దులిపేసుకోవడానికి. సో నిజాయితీగా మన పని మనం చేసుకుంటా పోవాలి. ఏదైనా ఆపదొస్తే ఇదిగో ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఆదుకుంటారు. అప్కమింగ్ క్రియేటర్స్ కూడా నేను ఒకటే చెప్తున్నాను, కంటెంట్ పరంగా మీకు ఎన్నున్నా పర్లేదు కానీ దాన్ని పర్సనల్ గా తీసుకోకండి మామ. అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ లో ఉండే కమ్యూనిటీ అయినా కొంచెం బాగుంటది అని చెప్తున్నా అంతే. పాయింట్ నెంబర్ 3, మంచు విష్ణు ఎవరు? కింద కమిడియన్ అని మాత్రం కమెంట్ చేయకండి అయ్యా, ఎందుకంటే కమిడియన్స్ లోనే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఆయన సర్వైవ్ అవ్వలేడు. హీరోని అనే ట్రాన్స్ లో బతుకుతున్నాడు కదా, అలానే ఉండనివ్వండి. నువ్వు ఒక నెపో కిడ్ అన్నా, డబ్బులున్నాయన్న అహంకారంతో కొట్టుకుంటున్నావన్నా, సొసైటీలో ఎలా బ్రతకాలి ఎలా బిహేవ్ చేయాలో కూడా నీకు తెలియదన్నా. మీ నాన్నగారి పేరు వాడుకోకపోతే నీకంటూ సొంత ఐడెంటిటీ కూడా లేదన్నా. నేను గర్వంగా చెప్పుకుంటానన్నా, నేను ఒక ఇండివిజువల్ క్రియేటర్ నని. అంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యేటోడివి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చావన్నా? ఏ ట్రోలింగ్ అనేది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇదేమైనా ఫస్ట్ టైమా? నీలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని చూపించుకుని కాకుండా సొంతంగా పైకి వచ్చినటువంటి చిరంజీవి గారి మీద ట్రోల్స్ రాలేదా? ఆచార్య మూవీ మీద ఎంతమంది ట్రోల్స్ మీమ్స్ వేశారు, కానీ చిరంజీవి గారు దీని మీద ఉన్న యాక్షన్ తీసుకున్నారా? ఇంకా ఇలా కష్టపడి వచ్చిన ఆర్టిస్టులు చాలా మందే ఉన్నారు. ఎగ్జాంపుల్ గా రవితేజ గారినే తీసుకుంటే నేనింతే అనే మూవీ అట్టర్ ఫ్లాప్, కానీ ఇప్పటికే ఆ మూవీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. హిట్ ఫ్లాప్ డిసైడ్ చేయమన్న మనిషి పేరుని క్యారెక్టర్ డిసైడ్ చేస్తది. ఆ వ్యక్తిత్వం మార్చుకుంటే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, శోభన్ బాబు గారు లాగా వాళ్ళు ఇక్కడ లేకపోయినా కూడా వాళ్ళ పేర్లు అలా నిలబడిపోతాయి. మీకు చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలన్నా, బ్యాక్గ్రౌండ్ చూపించుకున్న హీరోలు చాలా మంది వచ్చారు ఫిల్మ్ ఇండస్ట్రీకి, కానీ పబ్లిక్ మొత్తం మిమ్మల్ని నెపోకిడ్ అంటుందంటే ఒకసారి ఆలోచించండి అన్న. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు తమ్ముడే, కానీ ఆయన పవర్ స్టార్ అని కూడా అంటారన్న. జూనియర్ ఎన్టీఆర్ గారిని యంగ్ టైగర్ అని కూడా అంటారన్న. మహేష్ బాబు గారిని సూపర్ స్టార్ అంటారు, ప్రభాస్ గారిని రెబల్ స్టార్ అంటారు. అబ్బో మాట్లాడుకుంటూ పోతే లిస్ట్ పెద్దదే ఉందన్న. అక్కడ దాకా ఎందుకు మంచు మనోజ్ అని రాకింగ్ స్టార్ అంటారన్న, కానీ మిమ్మల్ని మాత్రమే నెపోకిడ్ అంటారు. రీసెంట్ గా హనుమంతు ఇన్సిడెంట్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటది. మళ్ళీ ఆ దరిద్రం నా నోడితే నేను చెప్పలేను. ఆ ఒక్క ఇన్సిడెంట్ ని అడ్డు పెట్టుకుని బ్రహ్మానందం గారి పేరు వాడుకుని ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో మూవీ ఆర్టిస్టుల గురించి కానీ సెలబ్రిటీస్ యొక్క పర్సనల్ లైఫ్ ని ఉద్దేశించి కానీ హద్దులు దాటి ట్రోలింగ్ చేస్తే యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కానీ అప్పటికే చాలా ఛానల్స్ ని లేపేశారు. జనాల్లో భయం పుట్టిద్దామని చెప్పి ఇంకో 18 ఛానల్స్ లిస్ట్ ని ఈటీవీ లాంటి న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ చేయించారు. ఫేక్ స్ట్రైక్ లని తెలిసినా ఎంత కాన్ఫిడెంట్ గా ఇచ్చావన్నా. నాట్ ఓన్లీ రోస్టింగ్ కమ్యూనిటీ మామా, 90 సబ్స్క్రైబర్స్ నుంచి 100-150 వ్యూస్ వచ్చే ఛానల్స్ వరకు అన్ని లేపేశాడు. చేసిందంతా చేసేసి మళ్ళీ దానికి నాకు సంబంధం లేదు అన్నట్టు చేతులు దులిపేశాడు. అన్న ఇంక లాక్కన్నా తెగుద్ది, తప్పైపోయిందని ఒక ట్వీట్ వేస్తే సరిపోద్ది. కనీసం ఆ స్థాయిలో ఉన్నవాడు ఇప్పటికైనా తప్పు ఒప్పుకున్నాడు రా అని నీ మీద ఒక రెస్పెక్ట్ ఉంటదన్నా. లాస్ట్ 5 years లో మనోజ్ అన్నను పక్కన పెడితే మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమాలు ఎలా ఉంటాయో మీకు కూడా తెలుసు. మరి వాటి మీద ఒపీనియన్ చెప్తే స్ట్రైక్లు ఇవ్వటం ఏంటన్నా? స్ట్రైక్ ఇచ్చారేంటి అని అడిగితే దానికి కూడా స్ట్రైక్ ఇవ్వటం ఏంటన్నా? ఇలా చేయటాన్ని నోరు నొక్కేయటం అంటారన్నా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని తొక్కేయటం అంటారన్నా. మేం పెట్టాలి రివర్స్ లో నీ మీద కేసు. మీరేమో సెలబ్రిటీస్ మీద హద్దులు దాటి మాట్లాడితే యాక్షన్ తీసుకుంటానన్నారు, కానీ పడ్డా స్ట్రైక్లన్నీ కూడా కన్నప్పకే పండి అంట కదన్నా. అంటే ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ అంటే మీరు ఒక్కళ్ళేనా అన్నా? అమెరికా ప్రెసిడెంట్ మీద ట్రోల్స్ వస్తున్నాయి, మీరు మా ప్రెసిడెంట్ అన్నా, ఎందుకు రావు?
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే సామెత ఒకటి ఉంది, మీకు తెలుసో లేదో. సినిమాల్ని పాడు చేసేది యూట్యూబర్స్ కాదన్నా, మీ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉన్నారు చాలా మంది. ముందు వాళ్ళని క్వశ్చన్ చేయన్నా. ఒక రిపోర్టర్ ఏమో మూవీ ప్రెస్ మీట్ కి వస్తాడు, కానీ హీరోయిన్ కి ఎన్ని పుట్టుముచ్చలున్నాయి, హీరోయిన్ ఎవరెవరితో ముద్దులు పెట్టుకుంది ఇవి అడుగుతాడు. అసలు ముందు కంట్రోల్ చేయాల్సిందే అలాంటి వాళ్ళని కదన్నా. ఇంకో రిపోర్టర్ ఏమో హనుమాన్ లాంటి మంచి మూవీ రిలీజ్ అవుతుంటే అవతల స్టార్ హీరో సినిమా ఉంది కదా ఎందుకు వస్తున్నావు, ఆ పెద్ద హీరో సినిమానేమో కార్ తో కంపేర్ చేసి వీళ్ళ సినిమానేమో సైకిల్ తో కంపేర్ చేసి ఎందుకు పోటీగా వస్తున్నారు, యాక్సిడెంట్ అయితే మీకే లాస్ అని స్మూత్ గా వార్నింగ్ ఇస్తున్నాడు. ఆయన ఏజ్ కి రెస్పెక్ట్ ఇచ్చి ఏమని లేకపోతున్నాను కానీ చాలా టూ మచ్ గా ఉంది. ఇది జరిగి ఆల్మోస్ట్ 7 months అవుతుంది, మరి దీని మీద యాక్షన్ తీసుకోలేదేంటన్నా. స్టిల్ ఇప్పటికీ ఆయన హరీష్ శంకర్ గారితో జరిగిన రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా ఇలాగే బిహేవ్ చేస్తున్నాడు. మరి యాక్షన్ తీసుకోలేదేంటన్నా. ఓహో, అక్కడ మంచు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు లేరనా. ఒకసారి ఆయన ఏజ్ చూడు, ఆయన మాట్లాడేది చూడు. ఇప్పటికీ సెలబ్రిటీస్ మీద గాసిప్స్ ఆయనే రాస్తాడంట. నేను గాసిపులు రాస్తున్నాను కాదన్నా. అక్కడ రోజుకి 25 ఐటమ్లు వస్తే నేను రాసి 5 ఐటమ్లు. మీరు ఎలా ఉందంటే సార్ మీరు చెప్పేది నాకు నవ్వు వస్తుంది. 10 మటలు జరుగుతుంది, నేను చేసింది ఏం మటలు 2 మటలు. అంతకు ముందు సుమక్ ఏదో మాట్లాడిందని చెప్పి తనతో సారీ చెప్పించారు. మరి ఈ రోజు వీళ్ళు ఎంత చేస్తున్నారు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోగా అట్లీస్ట్ సారీ కూడా చెప్పించలేదేంటన్నా. సంక్రాంతికి ముందో సంక్రాంతికి తర్వాతో గానీ ప్రొడ్యూసర్స్ వర్సెస్ మీడియా రిపోర్టర్స్ అని ఒక డిబేట్ జరిగింది. ఇక్కడ కనీసం నీ పేరు కూడా ఎవరో మాట్లాడలేదన్నా. అసలు నీకు తెలిసే జరిగిందా లేదంటే వాళ్ళంతటా వాళ్ళే పెట్టుకున్నారా? అది అంటే ఏం లేదు, నువ్వు మా ప్రెసిడెంట్వి అంటే మూవీ ఇండస్ట్రీకి తలకాయలు అంటోడివి. తలకాయ లేకుండా మండు ఎంతసేపు డిబేట్ చేద్దన్నా. సినిమాల మీద నాకు రెస్పెక్ట్ ఉంది, అందుకనే ఈ టాపిక్ మీద నేను వీడియో చేశాను ఆల్రెడీ. అంతేకాదు ఒక మంచి మూవీకి నెగిటివ్ రివ్యూలు ఇస్తే కూడా నేను ఊరుకోలేదు, వాళ్ళ మీద కూడా వీడియోలు చేశాను. రేపొద్దున మీ మూవీ రిలీజ్ అయితే అది బాగుంటే బాగుందని చెప్తాను, బాగోకపోతే బాగోలేదని కూడా చెప్తాను. ఆ రైట్ నాకుంది. నా ఛానల్లో సినిమాని బతికించే వీడియోలు చాలానే చేశాను, నా వెళ్ళి చెక్ చేసుకో. కాబట్టి సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడే హక్కు నాకు కూడా ఉంది, అందుకనే ఈ వీడియో చేశాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నీకు ఒకటి చెప్పాలన్నా, అర్జెంట్ గా ఈ ఫేక్ స్ట్రైక్లు ఫేక్ డ్రామాలు ఆపే. 10 మందిని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతావు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటే సంకనాకిపోతావు. ఇప్పటికైనా ముందుకొచ్చి తప్పైపోయిందని ఒక ట్వీట్ చేసిన మంచి పనికి కన్నప్ప మూవీని ఆ శివయ్య అయినా కనికరిస్తాడు. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియోని లైక్ చేయకపోయినా పర్లేదు కానీ ఒక షేర్ చేయండి మామ. అలాగే ఈ వీడియో ఉంటుందో ఉండదో మనకి తెలియదు కాబట్టి డిస్క్రిప్షన్ లో అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా సెకండ్ ఛానల్ యొక్క లింక్ ఇస్తాను, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. చూద్దాంలే, చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్స్, నమస్తే.